బీఆర్ఎస్ను అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట నియోజకవర్గం పరిధిలో పలు గ్రామాల్లో ఎండిపోయిన వరి, మిరప తోటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ వచ్చిన కొద్ది నెలల్లోనే రైతులు పంటలు తగలబెట్టుకునే దీనస్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. ఎండిపోయిన వరి రైతులకు ఎకరాకు 50,000, మిరప రైతులకు 80,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమిస్తామన్నారు. పొలం ఉంది సార్, ఇటు చూడ్రి మొత్తం ఆడిచి ఆ బొత్తల దాకా ఉంది. అటు కూడా గంగారెడ్డి పటేల్ అని రానకూడదు బాయి తీపిస్తారు పెట్టుబడి ఎంత పెట్టినావు? పెట్టుబడి బాగా 30,000 వస్తుంది సార్. 30-40,000 ఎకరానికి. ఏం రాదు ఇప్పుడు, ఏం లేదు అసలు వెళ్ళిపోయి సార్. గుడ్లే కట్టేస్తాను. ఇది మిర్చి ఎంత పెట్టినావు? మిర్చి 2.5. దీనికి ఎంత వచ్చింది పెట్టుబడి? దీనికి 4 లక్షల చిల్లర వచ్చింది. కొద్దిగా వెళ్ళిందా? పెట్టుబడుల మంది కూడా వెళ్ళి సార్. వచ్చేది ఫస్ట్ ఒక కాపు వచ్చింది సార్, రెండో కాపు పోయింది. పెట్టుబడి కూడా వెళ్ళలేదు సార్, కూలీలకు పోను అంత మిగలే. నీళ్ళు ఉంటే ఇప్పుడు మళ్ళీ మాకు ఒక కాపు వచ్చేది. మాకు మా పొట్టకు ఉండేది సార్. పెట్టుబడి మళ్ళీ కౌలు సార్ కొద్దిగా ఇచ్చిండారు. అది గొడ్ల మేపుకుంటూ వస్తాను.